హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీలో ఉన్నటువంటి జిల్లా హైకోర్టులో మనకి 16,200 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా సబార్డినేట్ పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. 651 సబార్డినేట్ పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక 230 పోస్టులు అనేటువంటిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. కాపీస్టులు చూసుకున్నట్లయితే కనుక 193 పోస్టులు. అలాగనే మనకి నెక్స్ట్ ప్రాసెసర్ సర్వర్ చూసుకున్నట్లయితే కనుక 164 పోస్టులు. టైపిస్ట్కి వచ్చేసి 162 పోస్టులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి 80 పోస్టులు. ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 56 పోస్టులు. ఏపీ ఎగ్జామినర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ హైకోర్టు ఎగ్జామినర్ సంబంధించినటువంటి 32 పోస్టులు. అదే రకంగా డ్రైవర్కి సంబంధించినటువంటి 28 పోస్టులు. లాస్ట్లో చూసుకున్నట్లయితే కనుక రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 24 పోస్టులు. ఈ రకంగా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి దరిదాపుగా 10 పోస్టులకు గాను మనం చూసుకున్నట్లయితే మొత్తం 1,620 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం 10 కేటగిరీలకు గాను 1,620 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అత్యధికంగా వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో వీటన్నిటికీ చూసుకున్నట్లయితే కనుక ఏజ్ క్రైటీరియా అనేటువంటిది సేమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. వీటన్నిటికీ ఏజ్ క్రైటీరియా ఎంత అని మనం చూసుకున్నట్లయితే కనుక 18 ఇయర్స్ అనేటువంటిది మినిమం ఏజ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. 18 ఇయర్స్ వచ్చేసి మినిమం ఏజ్ అడగడం జరిగింది. అదే రకంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ అడగడం జరిగింది అనమాట. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్ బట్టి ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ ఈడబ్ల్యూఎస్ వరకు చూసుకున్నట్లయితే కనుక 42+5 అంటే 47 ఇయర్స్ అనేటువంటిది వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ అదే రకంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారికి 10 ఇయర్స్ అంటే వీరికి 52 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అందరికీ సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది కూడా అందరికీ సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. నార్మల్గా వచ్చేసి మనకి 800 అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజుగా వాళ్ళు మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎస్సీ ఎస్టీ అదే రకంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారికి 400 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి ఏమో 400, మిగతా వారికి వచ్చేసి 800 అనేటువంటిది వీరికి క్యాష్ అనేటువంటిది అంటే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13th May నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 2nd June తోటి మనకి ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. 13th May నుంచి 2nd June అర్ధరాత్రి 11:59 వరకు ఇది ఉంటుంది అనమాట అండి. ఆ తర్వాత అప్లికేషన్ అనేటువంటిది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది. సో మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారైతే కనుక మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోనండి. అయితే ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కనుక 7th క్లాస్ నుంచి మనకి తర్వాత డిగ్రీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఎంతవరకు చదువుకున్నారో వారికి సంబంధించిన అన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి అందరికీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఏజ్ క్రైటీరియా అనేటువంటిది అందరికీ సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది అందరికీ సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 20,000 నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. 20,000 నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరుగుతుంది అనమాట. సో వీరికి సంబంధించినటువంటి ఆ పోస్ట్ అనేటువంటిది అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 43 పోస్టులు ఉండడం జరిగింది. ఇందులో ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 16 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. ఇందులో 5 ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి లోకోమోటివ్ డిసబిలిటీ సెరెబ్రల్ పాల్సీకి ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి వారికి ఒక పోస్ట్ వచ్చేసి మెరిటెడ్ స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 16 పోస్టులలో 5 పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి స్ట్రైట్ అవే ఇచ్చేయడం జరిగింది అనమాట. మిగతా పోస్టులో ఎవరెవరికి ఏ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 3 పోస్టులు ఉంటే అందులో 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. బీసీఏలో 3 పోస్టులకు గాను 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీబీలో 5 పోస్టులకు గాను 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. బీసీసీలో కేవలం 1 పోస్టు. బీసీడీలో 3 పోస్టులకు గాను 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీఈలో 1 పోస్టు, ఎస్సీలో 1 పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీలో గ్రూప్ 2, గ్రూప్ 3లో చూసుకున్నట్లయితే ఇంకా గ్రూప్
2లో వచ్చేసి 4 పోస్టులు ఉండడం జరిగింది. ఈ గ్రూప్ 4 పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3లో 3 పోస్టులు కానీ ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్టీలో 3 పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనంతపూర్లో ఉన్నటువంటి 43 పోస్టులు అనేటువంటి సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట. చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో మనం చూసినట్లయితే కనుక మొత్తం 85 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ఓసీ క్యాండిడేట్స్ చూసినట్లయితే కనుక 53 పోస్టులు, ఇందులో మనకి 16 పోస్టులు వచ్చేసి ఉమెన్కి స్ట్రైట్ వేయడం జరిగింది అనమాట అండి. ఒక పోస్ట్ వచ్చేసి ఎక్సర్వీస్ మెన్కి, ఒక పోస్ట్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్డ్, ఒక పోస్ట్ వచ్చేసి మెరిటరీ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూడబ్ల్యూఎస్కి 8 పోస్టులకు గాను 2 వచ్చేసి ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట. బీసీఏ, బీసీబీ, బీసీసీలో కేవలం ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. బీసీడీలో 3 పోస్టులు గాను ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2లో 7 పోస్టులు గాను 2 ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు గాను 2 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఎస్టీలో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే కనుక 43 పోస్టులు వేయడం జరిగింది. ఓసీ చూసుకున్నట్లయితే కనుక 16 పోస్టులు, 5 పోస్టులు ఉమెన్కి స్ట్రైట్ వేయడం జరిగింది. 3 పోస్టులు వచ్చేసి మెరిటల్ స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట అండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 5 పోస్టులు గాను 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. నెక్స్ట్ బీసీఏలో 1 పోస్టు వేయడం జరిగింది. బీసీబీలో చూసుకున్నట్లయితే 3 పోస్టులు, 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీసీ, బీసీడీలో చెరువు 2 పోస్టులు వేయడం జరిగింది. నెక్స్ట్ బీసీఈ, ఎస్సీ గ్రూప్ 1లో చెరువు 1 పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్టీలో 5 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. గుంటూరులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 60 పోస్టులకు గాను ఓసీ చూసుకున్నట్లయితే కనుక 12 పోస్టులు, ఇందులో 4 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీఏలో 5 పోస్టులు గాను 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. బీసీబీలో 11 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. బీసీసీలో 2 పోస్టులు వేయడం జరిగింది. బీసీడీలో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. బీసీఈలో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2లో చూసుకున్నట్లయితే కనుక 6 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్టీలో 5 పోస్టులలో 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక 52 పోస్టులు, ఓసీలో మొత్తం 13 పోస్టులు, ఇందులో 3 పోస్టులు ఉమెన్కి అనేటువంటి స్ట్రైట్ వేయడం జరిగింది అనమాట. 1 పోస్ట్ వచ్చేసి బ్లైండ్ ఆర్ లో విజన్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట. 2 పోస్టులు వచ్చేసి మెరిటల్ స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట అండి. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు, 1 పోస్ట్ ఉమెన్కి, బీసీఏలో 2 పోస్టులకి 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీబీలో కేవలం 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట. బీసీసీలో 2 పోస్టులు, 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. బీసీడీలో 7 పోస్టులు, 3 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. బీసీఈలో 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 7 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, ఎస్టీలో 3 పోస్టులు కానీ 1 పోస్టు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కర్నూలు డిస్టిక్ అనమాట అండి. కర్నూలు డిస్టిక్లో మొత్తం 55 పోస్టులు వేయడం జరిగింది. ఇందులో ఓసీలో 32 పోస్టులు, 10 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. 1 పోస్టు లోకోమోటివ్ డిసబిలిటీ ఆర్ సర్వేల్ పాస్కి వేయడం జరిగింది. 1 పోస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట. ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టుకి 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, బీసీబీలో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, బీసీడీలో 4 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు గాను 2 కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు, 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్టీలో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో చూసుకున్నట్లయితే కనుక 49 పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీలో 11 పోస్టులు, 3 స్ట్రైట్ వే ఉమెన్కి వేయడం జరిగింది. 2 మెరిట్ స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట. 1 బ్లైండ్ ఆర్ లో విజన్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు కానీ 1 పోస్టు ఉమెన్కి, బీసీఏలో 3 పోస్టులు, బీసీబీలో 6 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, బీసీడీలో 8 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, బీసీఈలో 3 పోస్టులు, ఎస్సీలో గ్రూప్ 1 సంబంధించినటువంటి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్లో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, గ్రూప్ 3లో 6 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, ఎస్టీలో 3 పోస్టులు కానీ 1 పోస్టు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో చూసినట్లయితే కనుక మొత్తం 59 పోస్టులు కానీ ఓసీ కేటగిరీ చూసినట్లయితే కనుక మొత్తం 18 పోస్టులు, 6 పోస్టులు స్ట్రైట్ అవే ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. 1 పోస్ట్ వచ్చేసి బ్లైండ్నెస్ కానీ లో విజన్ కానీ, 1 పోస్ట్ వచ్చేసి లోకోమోటివ్ డిసబిలిటీ కానీ, సెరెబ్రల్ పాల్సీ కానీ, 1 పోస్ట్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్డ్ కానీ, లేకపోతే 1 పోస్ట్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి వేయడం జరిగింది అనమాట. ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, బీసీఏలో 5 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, బీసీబీలో 7 పోస్టులు కానీ 3 పోస్టులు ఉమెన్కి, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, బీసీఈలో 4 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, ఎస్టీలో 6 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ శ్రీకాకుళంలో 33 పోస్టులు వేయడం జరిగింది అనమాట. ఓసీలో 10 పోస్టులకు కానీ 3 పోస్టులు ఉమెన్కి స్ట్రైట్ వేయడం జరిగింది. 1 పోస్ట్ వచ్చేసి లో విజన్ లేకపోతే బ్లైండ్నెస్కి వేయడం జరిగింది అనమాట.
అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈ బీసీఏలో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీబీలో 4 పోస్టులు 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీడీలో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీలో గ్రూప్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్టీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. విశాఖపట్నంలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 73 పోస్టులు అనమాట అండి. ఓసీలో 16 పోస్టులు, ఇందులో 5 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 8 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి, బీసీఏలో 10 పోస్టులు 3 పోస్టులు ఉమెన్కి, అదే రకంగా బీసీబీలో 10 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బీసీఏలో చూసుకున్నట్లయితే బీసీసీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. బీసీడీలో 9 పోస్టులు కానీ 3 పోస్టులు ఉమెన్, బీసీఏలో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 8 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్గా ఎస్టీలో 4 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి ఈ ప్రతి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ లింక్లో నేను పెడతాను. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మీకు చెప్పుకుంటూ వెళ్తుంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. విజయనగరంలో చూసుకున్నట్లయితే 30 పోస్టులు 12 పోస్టులు ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓసీ కేటగిరీ ఇందులో 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది, 2 పోస్టులు లోకోమోటివ్ డిసబిలిటీ సెరెబ్రల్ పాలసీ, 1 పోస్ట్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి, బీసీఏలో 5 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. బీసీబీ, బీసీసీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 1లో ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీ 5 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది, 1 పోస్ట్ వచ్చేసి లోకోమోటివ్ డిజబిలిటీ లేకపోతే సెరెబ్రల్ పాలసీకి వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ వేయడం జరిగింది. బీసీఏ, బీసీడీలో చెరో 2 పోస్టులు వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్టు, ఎస్టీలో 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 17 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో 52 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఓసీ 10 పోస్టులు గాను 1 పోస్ట్ స్ట్రైట్ అవే ఉమెన్కి, 1 పోస్ట్ వచ్చేసి హెయిరింగ్ ఎంపైర్కి, 1 పోస్ట్ వచ్చేసి మెరిటరీ పర్సన్కి వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు గాను 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. బీసీఏలో అదే రకంగా ఈబీసీసీలో నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో చెరొక పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. బీసీబీలో 9 పోస్టులు 3 పోస్టులు ఉమెన్కి, బీసీడీలో 5 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి, బీసీఈలో 4 పోస్టులు 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు 1 పోస్ట్ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్టీలో 5 పోస్టులు కానీ 2 పోస్టులు ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వారి యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు, ఎవరైతే ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి వారు లేకపోతే ఫెయిల్ అయినటువంటి వారు ఉంటారో వారిని దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినటువంటి వారిని ఎలిజిబిలిటీగా తీసుకుంటారు, కానీ క్వాలిఫైడ్ హయ్యర్ స్టడీకి క్వాలిఫై అయినటువంటి వీరిని నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్కి 7th క్లాస్ అనేటువంటిది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి. ఈ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. వీరికి ప్రొఫెషనల్ స్కిల్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఇటువంటివి ప్రొఫెషనల్ స్కిల్స్ అనేటువంటిది కూడా అడిగినట్లుగా ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. అయితే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీగా అడగడం జరిగింది అనమాట అండి. అనంతపురంలో ఉన్నటువంటి వారికి తెలుగు, కన్నడ, చిత్తూరులో ఉన్నటువంటి వారికి తెలుగు, తమిళ్, అదే రకంగా వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరులో ఉన్నటువంటి వారికి కేవలం తెలుగు సరిపోతుంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి తెలుగు, ఒరియా, విశాఖపట్నంలో ఉన్నటువంటి వారికి తెలుగు, విజయనగరంలో ఉన్నటువంటి తెలుగు, ఒరియా, ప్రకాశంలో ఉన్నటువంటి తెలుగు, ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట అండి. సో వీరికి ఎగ్జామినేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎట్లా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది పూర్తిగా అన్ని ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక సబార్డినేట్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 80 క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే కనుక 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అనమాట అండి. సో ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ప్రతి ఒక్కదానికి ఉంటుంది అనమాట అండి. ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క పోస్ట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఒక్కొక్క మార్క్ అనమాట అండి. నెగిటివ్ మార్కింగ్ గురించి ఇందులో మెన్షనింగ్ అనేటువంటి చేయలేదు. అయితే 90 నిమిషాల డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో చూసినట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఈ 2
క్వశ్చన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక తెలుగు అదే రకంగా ఇంగ్లీష్లో వస్తుంది అన్నటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ అనేటువంటిది జనరల్ నాలెడ్జ్కి జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ అనమాట అండి. జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది అన్ని పోస్టులకి సేమ్ ఉంటుంది అనమాట అండి. జనరల్ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ జనరల్ ఎబిలిటీ అనేటువంటి దాంట్లో సిలాయిజం, కోడింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట అండి. అంటే జస్ట్ లైక్ రీజనింగ్ అనమాట అండి. సో ఈ రకంగా ఉంటుందని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ చేసుకున్నట్లయితే కనుక 40% అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. 35% వచ్చేసి బీసీ, 30% వచ్చేసి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీస్ వారికి వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి సబార్డినేట్ సంబంధించినటువంటి అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్ అనేటువంటిది 230 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. సబార్డినేట్ తర్వాత హైయెస్ట్ పోస్ట్ ఉన్నటువంటిది అనమాట అండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు నేను మీకు ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్గా చెప్తానమాట. అనంతపురంలో మొత్తం 11 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. చిత్తూరులో 25 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 28 పోస్టులు, అలాగనే గుంటూరులో 28 పోస్టులు, కృష్ణా డిస్ట్రిక్ట్లో 25 పోస్టులు, కర్నూలులో 12 పోస్టులు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో చూసుకున్నట్లయితే 15 పోస్టులు, నెక్స్ట్ ప్రకాశంలో 18 పోస్టులు, నెక్స్ట్ శ్రీకాకుళంలో 14 పోస్టులు, విశాఖపట్నంలో 15 పోస్టులు, విజయనగరంలో 7 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 14 పోస్టులు, వైఎస్ఆర్ కడపలో 18 పోస్టులు. సో వీటికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ అనేటువంటిది నేను మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో పెడతాను. కంపల్సరీ మీరు అందులో చూసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. సో దీనికి చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. కంప్యూటర్ నాలెడ్జ్ అదే రకంగా అప్లికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో అదే రకంగా ఇందాక చెప్పినటువంటి లాంగ్వేజెస్ అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అంటే ఆ బోర్డర్స్ ఉన్నటువంటి వారికి ఆ బోర్డర్ సంబంధించిన లాంగ్వేజ్ అనేటువంటిది రావాలన్నమాట. సో అన్నిటికీ ఒకటే సేమ్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. వీరి యొక్క కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 80 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. మనకి ఇందాక సబార్డినేట్లో చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది యాడ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అన్నింటిలో కామన్గా ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రమే మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది యాడ్ ఆన్ అవడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 90 minutes ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి పే స్కేల్ అనేటువంటి చూద్దామండి. పే స్కేల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ యొక్క పే స్కేల్ వచ్చేసి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాపీస్ట్ సంబంధించినటువంటిది అనమాట. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. సో వీరి యొక్క పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక అనంతపురంలో 13 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. చిత్తూరులో 17 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 17 పోస్టులు, గుంటూరులో 9 పోస్టులు, కృష్ణాలో చూసుకున్నట్లయితే కనుక 36 పోస్టులు, కర్నూలులో 7 పోస్టులు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 10 పోస్టులు, నెక్స్ట్ ప్రకాశంలో 16 పోస్టులు, శ్రీకాకుళంలో 11 పోస్టులు, విశాఖపట్నంలో 17 పోస్టులు, విజయనగరంలో 9 పోస్టులు, నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో 16 పోస్టులు, నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో 15 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేటువంటిది వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది టైప్ రైటింగ్ సంబంధించిన దాంట్లో హయ్యర్ గ్రేడ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇందులో మనకి కాపీస్లో అడగడం జరిగింది అనమాట అండి. వీరికి కూడా అంటే లోయర్ గ్రేడ్ కన్సిడర్ కూడా చేస్తామన్నట్లుగా తెలపడం జరిగింది. లాంగ్వేజెస్ కూడా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది వీరికి ఎగ్జామినేషన్లో వీరికి కాపీస్ట్ కాబట్టి టైపింగ్ సంబంధించినటువంటిది స్కిల్ కూడా అడగడం జరుగుతుంది అనమాట అండి. 80 క్వశ్చన్స్ అనేటువంటిది జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. టైపిస్ట్ సంబంధించిన స్కిల్స్ అనేటువంటిది 50 మార్క్స్ ఉంటుంది అనమాట అండి. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్తో పాటుగానే టైపింగ్ టెస్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్కిల్ టెస్ట్లో 40% అనేటువంటిది ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. 35% అనేటువంటిది బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి చూసుకున్నట్లయితే కనుక 30% అనేటువంటిది వెయిటేజ్ అనేటువంటిది వర్క్ చేస్తున్నట్లుగా క్యారీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇది కాపీస్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రాసెసర్ సంబంధించినటువంటిది అనమాట అండి. ప్రాసెసర్ సంబంధించినటువంటి 164 పోస్టులు ఇవ్వడం జరిగింది. 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. వీరికి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు చూసినట్లయితే అనంతపూర్లో 1 పోస్టు ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది. చిత్తూరులో 21 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో మొత్తం 25 పోస్టులు, గుంటూరులో 20 పోస్టులు,
నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో చూసుకున్నట్లయితే కనుక 21 పోస్టులు, కర్నూలులో కేవలం 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. అది ఓసీకి, అదే రకంగా బీసీడీకి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో చూసుకున్నట్లయితే కనుక 6 పోస్టులు ఓసీకి, బీసీకి, ఎస్సీ గ్రూప్ 3కి, ఎస్టీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్రకాశంలో చూసుకున్నట్లయితే కనుక 18 పోస్టులు, నెక్స్ట్ శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే కనుక 7 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్రకాశంలో చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నంలో 8 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 15 పోస్టులు, వైఎస్ఆర్ కడపలో 20 పోస్టులు అనేటువంటిది ఈ రకంగా వేయడం జరిగింది అనమాట అండి. అయితే వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 10th క్లాస్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మీకు ఆల్రెడీ ఇక అన్నిటికీ లాంగ్వేజెస్ అనేటువంటిది కంపల్సరీ అనమాట అండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 80 మార్క్స్ అనమాట అండి. ఈ 80 క్వశ్చన్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అనమాట అండి. సో ఇది అంటే 10th క్లాస్ కంటే తక్కువ ఉన్నటువంటి 10th క్లాస్ కంటే తక్కువ ఉన్నటువంటి వారికి మెంటల్ ఎబిలిటీ యాడ్ అవుతుంది. హైయర్ స్టడీస్ ఉన్నటువంటి వారికి ఇంగ్లీష్, అదే రకంగా జనరల్ నాలెడ్జ్ తోటి కంప్లీట్ చేస్తున్నారు అనమాట అండి. 90 మినిట్స్ అనేటువంటిది క్యారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. సిలబస్ అనేటువంటిది మీకు ఇక్కడ వేయడం జరిగింది అనమాట. సో ఈ రకంగా వారికి వేయడం జరిగింది అనమాట అండి. ఫీజు అనేటువంటిది అందరికీ సేమ్. నెక్స్ట్ కాపీస్ట్ అనమాట అండి. కాపీస్ట్ పోస్టులో చూసుకున్నట్లయితే కనుక 122 పోస్టులు రావడం జరిగింది అనమాట. వీరికి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. అనంతపురంలో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. 13 పోస్టులు ఇవ్వడం జరిగింది. చిత్తూరులో 13 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 10 పోస్టులు, నెక్స్ట్ గుంటూరులో 13 పోస్టులు, నెక్స్ట్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 19 పోస్టులు, కర్నూలులో 11 పోస్టులు, నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 13 పోస్టులు, ప్రకాశంలో 12 పోస్టులు, శ్రీకాకుళంలో 15 పోస్టులు, అలాగనే విశాఖపట్నంలో కేవలం 13 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ విజయనగరంలో 9 పోస్టులు, నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో 11 పోస్టులు, వైఎస్ఆర్ కడపలో 10 పోస్టులు. ఈ రకంగా మనకి టైపిస్ట్ సంబంధించినటువంటి వేయడం జరిగింది అనమాట అండి. వీరికి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగానే వీరికి టైప్ రైటర్ హైయెస్ట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరీ కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 80 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. 50 మార్క్స్ ఉంటుండడం జరుగుతుంది అనమాట అండి. సో సిలబస్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. 35 ఓపెన్ కేటగిరీ ఓపెన్ కాంపిటీషన్లో 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ వారికి 30% అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి టైపిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే కనుక స్టెనోగ్రాఫర్లో మొత్తం 80 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ 34,580 రూపాయల నుంచి 1,07,210 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. వీరికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అనేటువంటిది బ్రేకప్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక అనంతపురంలో 8 పోస్టులు, చిత్తూరులో 7 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు, గుంటూరులో 6 పోస్టులు, కృష్ణాలో వచ్చేసి 3 పోస్టులు, అది ఓసీ, బీసీఏ, ఎస్టీకి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ కర్నూలులో 8 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 7 పోస్టులు, ప్రకాశంలో కేవలం ఒక పోస్టులు, అది ఈడబ్ల్యూఎస్కి వేయడం జరిగింది. శ్రీకాకుళంలో 9 పోస్టులు వేయడం జరిగింది. విశాఖపట్నంలో కేవలం 4 పోస్టులు, ఒకటి బీసీడీకి 1 పోస్టు, ఎస్టీకి 3 పోస్టులు వేయడం జరిగింది. అందులో ఒక ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. విజయనగరంలో చూసుకున్నట్లయితే 7 పోస్టులు, నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే ఇంకా 3 పోస్టులు, బీసీకి సంబంధించిన 1 పోస్టు, ఎస్టీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు, అందులో ఒక ఉమెన్కి వేయడం జరిగింది. వైఎస్ఆర్ కడపలో 9 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. సో వీరికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక వీరు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అనేటువంటి చేయాలి. అదే రకంగా టైపింగ్ స్కిల్స్ అనేటువంటిది కూడా వీరికి అడగడం జరిగింది అనమాట అండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వీరికి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వీరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది స్టెనోగ్రాఫర్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ ఉంటుంది. అదే రకంగా మనకి జనరల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 80 మార్క్స్ వచ్చేసి జనరల్ ఎగ్జామ్, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ టైపింగ్ స్కిల్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. 80 క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్, జనరల్ క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. సిలబస్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40%. ఇది చూసుకున్నట్లయితే కనుక అన్నిటికీ సేమ్ ఉంటుంది అనమాట. 35% వచ్చేసి ఓబీసీ, నెక్స్ట్ 30% వచ్చేసి ఎస్సీ వారికి వేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక 50 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. 25,220 రూపాయల నుంచి 80,910 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ కొనడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే అనంతపురంలో కేవలం ఒకటి, అది ఓసీకి వేయడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు, గుంటూరులో 9 పోస్టులు, కృష్ణాలో 8 పోస్టులు, కర్నూలులో 2 పోస్టులు, ఓసీకి, ఎస్టీకి 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 1 పోస్టు, అది బీసీఏకి. నెక్స్ట్ ప్రకాశంలో 4 పోస్టులు, శ్రీకాకుళంలో 6 పోస్టులు, విశాఖపట్నంలో 3 పోస్టులు, ఓసీకి, గ్రూప్ 3కి పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ విజయనగరం
విజయనగరంలో కేవలం 2 పోస్టులు ఎస్సీకి ఓసీ గ్రూప్ 1కి వేయడం జరిగింది అనమాట అండి. వెస్ట్ గోదావరిలో 5 పోస్టులు వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో 7 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. వీరికి మనం చూసినట్లయితే కనుక ఫీల్డ్ అసిస్టెంట్కి కంపల్సరీ బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో బ్యాచిలర్ డిగ్రీ అడిగారంటే 80 క్వశ్చన్స్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 80 మార్క్స్కి ఉంటుంది. 80 క్వశ్చన్స్ 90 మినిట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సిలబస్ అనేటువంటిది అన్నిటికీ సేమ్గానే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ సంబంధించినటువంటి ఎగ్జామినర్ పోస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 32 పోస్టులు ఉండడం జరిగింది. 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే అనంతపూర్లో ఒక పోస్ట్ ఓసీకి, చిత్తూరులో 3 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 3 పోస్టులు అది ఓసీకి ఇవ్వడం జరిగింది. గుంటూరులో కేవలం 2 పోస్టులు ఓసీకి ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. కృష్ణాలో మొత్తం 9 పోస్టులు, ప్రకాశంలో 2 పోస్టులు, శ్రీకాకుళంలో 2 పోస్టులు, విశాఖపట్నంలో 3 పోస్టులు, విజయనగరంలో 1 పోస్ట్ అది ఓసీకి ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరిలో 4 పోస్టులు, వైఎస్ఆర్ కడపలో 2 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీళ్ళకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది కాబట్టి వీరి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వీరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 80 క్వశ్చన్స్కి కానీ చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది 40, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది 40 క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఆ సిలబస్ అనేటువంటిది మీకు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డ్రైవర్ సంబంధించినటువంటి మొత్తం 28 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 28 వీరి యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ కూడా ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క బ్రేకప్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అనంతపురంలో 4, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 2, కృష్ణాలో 7, కర్నూలులో 3, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 1, నెక్స్ట్ ప్రకాశంలో 1 పోస్టు, నెక్స్ట్ శ్రీకాకుళంలో 3 పోస్టులు, విశాఖపట్నంలో 3 పోస్టులు, విజయనగరంలో 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటుగానే వీరికి డ్రైవర్స్ కాబట్టి డ్రైవింగ్ లైట్ వెహికల్, మోటార్ వెహికల్ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి. 3 years అనేటువంటిది ఎండోర్మెంట్స్ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్తో పాటుగానే స్కిల్ టెస్ట్లో 20 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. టోటల్ 100 మార్క్స్ వీరికి ఉంటుంది అనమాట అండి. ఈ 40 క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్లో 40 వచ్చేసి జీకే, 10 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, 30 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సేమ్ ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది. అయితే వీరికి మెరిటేజ్ పర్సన్స్కి 1:3 రేషియోలో తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట డ్రైవింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనమాట అండి. రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మొత్తం 24 పోస్టులు, అతి తక్కువగా ఉన్నటువంటి పోస్ట్ ఇవి అనమాట అండి. ఇందులో వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు అనేటువంటిది వీరికి పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ గోదావరిలో 4 పోస్టులు ఇవ్వడం జరిగింది, అది ఓసీకి. అందులో 1 పోస్ట్ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. కృష్ణాలో 10 పోస్టులు ఇవ్వడం జరిగింది, శ్రీకాకుళంలో 7 పోస్టులు ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్ కడపలో 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. రికార్డ్ అసిస్టెంట్కి వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో వీరి యొక్క ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 80 క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే కనుక జీకే వచ్చేసి 40, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 ఉంటుంది అనమాట అండి. 90 మినిట్స్ అనేటువంటిది వీరికి డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీకు ప్రిస్క్రైబ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13th May స్టార్ట్ అవుతుందండి. 2nd June ఎండ్ అవడం జరుగుతుంది అనమాట. 2nd June 11:59 అర్ధరాత్రి 11:59 ఎండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 0863-237-2752 అనేటువంటి దానికి వర్కింగ్ అవర్స్లో 10:30 నుంచి 5 o'clock మీరు ఫోన్ చేయొచ్చు. లంచ్ టైమింగ్స్ వచ్చేసి 1:30 నుంచి 2:15 వరకు లంచ్ టైం ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా ఉంటుంది. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఇంకా చూడకపోయినంటే తప్పకుండా చూడండి, మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.